Infertility. Infertility means inability to produce children in spite of unprotected sexual cohabitation. అంటే చిల్డ్రన్స్ని ప్రొడ్యూస్ చేయలేని కండిషన్ అటువంటి ఇన్ఫెర్టిలిటీ అంటున్నాను. ఓకేనా? అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉన్నా కానీ, ఓకేనా, అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ అయినా కానీ చిల్డ్రన్స్ని కనుక ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళు ఏమంటుంటే ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఓకేనా? ఇది ఎలా వస్తుందంటే కనుక మెనీ ఫిజికల్ కాన్జనైటల్ డిసీజ్, డ్రగ్స్, ఇమ్యునలాజికల్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది రావచ్చు అని చెప్తున్నాను. ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్జనైటల్ డిసీజ్ అంటే బై బర్త్ వచ్చే డిసీజ్ కానీ, ఇంకా లేదా డ్రగ్స్ వల్ల కానీ, డ్రగ్స్ వాడే వల్ల కానీ, లేదా ఇమ్యునలాజికల్ డిఫెక్ట్ ఏమైనా ఉన్నా కానీ, లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుందని చెప్తారు. ఈ ఇన్ఫెర్టిలిటీ వల్ల ఏమవుతుందంటే పిల్లలు అనేది పుట్టరు అన్న వీళ్ళ కోసమని ఏం చేస్తున్నారంటే కొన్ని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అనేవి కొన్ని ఉన్నాయి. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్, వీటిని ఏమంటే ఏఆర్టీస్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్. అవేంటి అంటే ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఈటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓకే, మనకేం చెప్తామంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ గిఫ్ట్. మనకు వచ్చేసరికి గిఫ్ట్ వచ్చేసరికి మనకేం చెప్తామంటే జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్, జెడ్ఐఎఫ్టి. గిఫ్ట్ అంటే జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్. ఐసిఎస్ఐ అంటే కనుక ఏం చెప్తామంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్స్. ఏఐ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్. ఇవన్నీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటున్నాను. అంటే ఏమవుతుంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి టెక్నాలజీస్ ద్వారా పిల్లలు వచ్చే విధంగా చేస్తుంటుంటారు. ఫస్ట్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే మనం ఏం చెప్తామంటే ఐవీఎఫ్ ఆర్ దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీస్ అని కూడా అంటారు. ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవా. ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవా ఇన్ ఏ కల్చరల్ మీడియం. కల్చరల్ మీడియం అంటే ల్యాబొరేటరీలో ఏం చేస్తారంటే స్పర్మ్స్ని ఓవాని రెండింటిని ఫ్యూజ్ అయ్యే విధంగా చేస్తారు నన్ను. ఓకేనా? కల్చరల్ మీడియంలో ఫ్యూజ్ చేస్తారు. ఈ మీడియం ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఉంటుందంటే యూటరస్లో ఫెలోపియన్ ట్యూబ్లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అటువంటి ఎన్విరాన్మెంట్ని ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీలో క్రియేట్ చేసేసి, ఓకేనా, చేసేసి వాటిని స్పర్మ్స్ని ఓవాని ఫ్యూజ్ చేస్తారు. ఫ్యూజ్ చేసి జైగోట్ ఫామ్ అయిన తర్వాత అవి బ్లాస్టోమియస్గా క్లీవేజ్ అవ్వాలంటే వాటిలో కొన్ని స్టిమ్యులేషన్స్ తీసుకురావాలి. అటువంటి స్టిమ్యులేషన్స్ని క్రియేట్ చేసేసి ఓకేనా ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫామ్ అయిన తర్వాత వాటిలో క్లీవేజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంటాయి. క్లీవేజ్ స్టార్ట్ అయ్యి బ్లాస్టోమియస్గా ఫామ్ అయిన తర్వాత ఈ బ్లాస్టోమియస్ని ఏం చేస్తారంటే అంటే బ్లాస్టోమియస్గా ఫామ్ అయిన తర్వాత మారిలో అప్ టు మనకేంటంటే సెల్స్, క్లీవేజ్ సెల్స్ ఏంటంటే మనకి 8 సెల్స్ ఫామ్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే 8 to 13 సెల్స్ లోపల మనకి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద మదర్స్ యూటరస్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్. ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారంటే మదర్లోకి ఇన్సర్ట్ చేస్తారు, వాటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు జరిగిందంత ఏంటంటే ఫెర్టిలైజేషన్ కానీ జైగోట్ ఫామ్ అవటం కానీ ఇవన్నీ మనకి ఎక్కడ జరిగిందంటే ల్యాబొరేటరీ కండిషన్లో జరిగినాయి. ఓకేనా? బ్లాస్టోమియస్గా ఫామ్ అయిన తర్వాత అంటే మారిలా స్టేజ్లో ఏం చేస్తారంటే సరోగేటెడ్ మదర్ ఎవరైతే ఉన్నారో వారిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు వీటిని యూట్రస్లోకి ఇంప్లాంటేషన్ కోసం. ఓకేనా? గిఫ్ట్ జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే జైగోట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జైగోట్ కానీ వీటి అంటే మనకి స్పర్మ్స్ని ఓవాని కలెక్ట్ చేసి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎక్కడ ఫెర్టిలైజేషన్ జరుగుతుందంటే కనుక ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే బయట వైపున ల్యాబొరేటరీ కండిషన్లో మనకేమవుతుంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఉమెన్ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడికి. ఓకేనా? అందుకే జైగోట్ ఇంట్రాఫెలోపియన్ అంటే జైగోట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు జైగోట్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే
ఒకవేళ స్పెర్మ్ మోటిలిటీ తక్కువగా ఉన్నా కానీ, ఓకేనా, లేదా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఓవా సరిగా మూవ్ అవ్వకపోవడం, ఇక్కడ వరకు రాకపోవడం వల్ల కానీ ఏదన్నా కండిషన్స్, ఏదన్నా మనకి అబ్నార్మాలిటీస్ ఏమన్నా కనిపిస్తే వాటిని ఏం చేస్తారంటే ఎక్కువగా ఏంటంటే స్పెర్మ్ మోటిలిటీలో డిక్రీజ్ ఉన్నా కానీ, లేదా స్పర్మ్స్ యొక్క నంబర్ తక్కువగా ఉన్నా కానీ ఏం చేస్తారంటే జైగోట్ని ZIFTని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే మనకి ఏం చేస్తున్నారంటే వీటిలో ఓవాని స్పర్మ్ని రెండింటిని సపరేట్ చేసేసి, ఓకేనా, రెండింటిని కలెక్ట్ చేసుకొని లాబొరేటరీ కండిషన్లో వాటిని రెండింటిని ఫ్యూజ్ చేస్తారు. జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ కానీ యూట్రస్ కానీ నార్మల్ కండిషన్లోనే ఉన్నాయి. స్పర్మ్స్లో డిఫెక్ట్ వల్ల కానీ లేదా ఓవరీలో డిఫెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కండిషన్ అప్లై చేస్తారు, ఈ మెథడ్ని, ఓకేనా. అది జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్యూబ్లోకి, అంటే జైగోట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక ఇది నుంచి జైగోట్ ఏమవుతుందంటే క్లీవేజెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యేసి ఇక్కడికి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది యూట్రస్లో. దీన్ని జిఫ్ట్ అంటాడు, ZIFT, జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్. గిఫ్ట్, గ్యామిట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్. ఇందాక జిఫ్ట్ ZIFTలో జైగోట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇక్కడ గ్యామిట్ని ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఎవరికి బాగుంటుందంటే కనుక, ఎవరికి ప్రిఫర్ చేస్తారంటే కనుక, ఏ ఉమెన్లో అయితే ఓవరీస్లో డిఫెక్ట్ ఉంటుందో లేదా డిజార్డర్స్ ఉంటాయో ఓవరీస్లో, వాళ్ళు ఏంటంటే ఓవాని ప్రొడ్యూస్ చేయలేరు, ఓకేనా. ఓవరీస్లో డిఫెక్ట్ ఉంటే కనుక ఓవా రిలీజ్ అవ్వనన్ను. కానీ వాళ్ళకి ఏమవుతుంటే ఓవరీలో డిఫెక్ట్ ఉంటుంది కానీ ఫెలోపియన్ ట్యూబ్ యూటరస్ బాగానే ఉంటాయి వాళ్ళకి, ఓకేనా. అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఫెర్టిలైజేషన్ జరగడానికి నార్మల్ కండిషన్లో ఉంటాయి, యూట్రస్లో ఇంప్లాంటేషన్ జరగడానికి నార్మల్గానే ఉంటుంది యూట్రస్ కూడా. డిఫెక్ట్ అంతా ఎక్కడంటే కనుక ఓవరీలో డిఫెక్ట్ ఉన్నప్పుడు లేదా డిజార్డర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓవా ప్రొడ్యూస్ అవ్వదు వాళ్ళ నుంచి, ఓకేనా. అటువంటప్పుడు వీళ్ళ నుంచి ఏం చేస్తారంటే ఎవరైతే డోనార్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే డోనార్స్ ఉంటారో ఆ డోనార్స్ నుంచి ఏం చేస్తారంటే ఓవాని కలెక్ట్ చేస్తున్నారు, ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు డోనార్స్ నుంచి ఏం చేస్తున్నారంటే ఓవాని కలెక్ట్ చేస్తున్నారు. ఓవాని కలెక్ట్ చేసి రిసిపియంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరిలో అయితే ఓవరీలో డిఫెక్ట్ ఉందో వాళ్ళ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ఈ ఓవాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఓకేనా. అందుకే దీన్ని ఏమంటాం అంటే జైగోట్ ఇంట్రా గ్యామెట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అంటున్నారు. రిసిపియంట్లో ఓవరీ డిఫెక్ట్ ఉంది, ఓవా రిలీజ్ అవ్వట్ల, అందుకే డోనార్ నుంచి ఓవాని కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసేసి రిసిపియంట్ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫెలోపియన్ ట్యూబ్ నార్మల్గానే ఉంది, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, యూట్రస్ బాగానే ఉంది, ఇక్కడ ఏమవుతుంటే ఇంప్లాంటేషన్ జరగడానికి బాగానే ఉంది. డిఫెక్ట్ అంతా ఏదంటే కనుక వీటిలోనే, ఏది ఓవరీలోనే. వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ అవుతుందని చెప్తారు, ఓకేనా. ఓవం కలెక్టెడ్ ఫ్రమ్ ఏ డోనార్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఫెలోపియన్ ట్యూబ్ ఆఫ్ ది రెసిపియంట్ ఉమెన్ ఫర్ ఫెర్టిలైజేషన్ కోసం వేరే ఉమెన్ నుంచి, డోనార్ నుంచి కలెక్ట్ చేసి రిసిపియంట్ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఓవాని. దీన్ని ఏమంటామంటే గ్యామిట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్. ఎవరిలో ఈ మెథడ్ యూజ్ చేస్తారంటే కనుక ఎవరిలో అయితే ఓవరీ డిఫెక్ట్ ఉందో వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ అవుతుందంట. నెక్స్ట్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్స్, ICSI, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్స్. పేరులోనే ఉందన్న. ఇంట్రా సైటోప్లాస్మిక్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఓవం యొక్క సైటోప్లాజంలోకి, ఓవంలోకి స్పర్మ్స్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నారు, ఓకేనా, ఆర్టిఫిషియల్గా. ఇక్కడ ఏం చేస్తారంటే మైక్రోస్కోపిక్ నీడిల్స్ని యూజ్ చేసి స్పర్మ్ని తీసుకొని దాన్ని ఓవాలోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాను అన్న, ఓకేనా. యాక్చువల్గా స్పెర్మే మూవ్ అవుతూ వెళ్ళేసి ఓవాతో ఫ్యూజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, మనం ఆల్రెడీ చెప్పుకున్న స్పర్మ్స్ 3 బిలియన్స్ వరకు రిలీజ్ అయితే వాటిలో 40%, 60% అని చెప్పుకుంటూ వచ్చేసాం, ఓకేనా. విగరస్ మోటిలిటీ చూపిస్తే 40% అని చెప్పుకున్నాం. ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే స్పర్మ్స్ అన్ని కరెక్ట్గా మూవ్ అవ్వలేవు, వెళ్ళే దగ్గరికి వెళ్ళలేవు. అందుకే
ఫెర్టిలైజేషన్ ఎక్కువ జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే సైటోప్లాజంలోకి అంటే ఓవం యొక్క సైటోప్లాజంలోకి మైక్రో నీడిల్స్, మైక్రో ఇంజెక్షన్స్, మైక్రోస్కోపిక్ నీడిల్స్ యూజ్ చేసేసి స్పర్మ్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నారు వాళ్ళలోకి. ఓకేనా? ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ల్యాబొరేటరీలో జరుగుతుందన్న. అంటే ఓవం యొక్క సైటోప్లాజంలోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే ఫెర్టిలైజేషన్ ల్యాబొరేటరీ కండిషన్లో జరుగుతుంది. ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ని ఏం చేస్తారంటే జైగోట్ ఫామ్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్లేసి ఫెలోపియన్ ట్యూబ్లో కానీ యూట్రస్లో కానీ ఇన్సర్ట్ చేస్తారు. ఓకేనా? అక్కడికి వదిలేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు వాటిలోకి, యూట్రస్లో కానీ ఫెలోపియన్ ట్యూబ్లో కానీ, అంటే అక్కడ ఉండే కండిషన్స్ని బేస్ చేసుకొని. ఓకేనా? ఈ మెథడ్ ఎవరిలో యూజ్ చేస్తారంటే ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్స్ అనేవి ఎవరిలో యూజ్ చేస్తారంటే ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళలో యూజ్ చేస్తారన్న. ఇవి నీడిల్స్ అన్న, మైక్రోస్కోపిక్ నీడిల్స్. ఇది ఓవం. ఓకేనా? ఇది ఓవం అన్న. అది ఇక్కడ ఏం చేస్తారంటే మైక్రోస్కోపిక్ నీడిల్ ద్వారా స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నారు ఓవంలోకి. అందుకే దీన్ని ఏమంటామంటే ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్స్ అంటారు. ఎవరిలో యూజ్ చేస్తున్నారంటే కనుక ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎవరిలో చేస్తారంటే ఇది మేల్స్కి సంబంధించిందన్న. ఏ మేల్ అయితే ఓకేనా ఇనేబిలిటీ ఆఫ్ ది మేల్ పార్ట్నర్ టు ఇన్సెమినేట్ ద ఫీమేల్, ఎవరైతే ఇన్సెమినేషన్ చేసే కెపాసిటీ ఉండదో మేల్స్లో, దాంతోపాటుగా డ్యూ టు వెరీ లో స్పర్మ్ కౌంట్, ఎవరిలో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కానీ, లేదా ఇన్సెమినేషన్ కెపాసిటీ లేని వాళ్ళలో కానీ, ఓకేనా, వాళ్ళకేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే స్పర్మ్స్ని కలెక్ట్ చేస్తారు. ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారంటే హస్బెండ్ నుంచి కానీ లేదా హెల్తీ డోనార్స్ నుంచి కానీ స్పర్మ్స్ని కలెక్ట్ చేసి ఆ స్పర్మ్స్ని ఫీమేల్ యొక్క యూటిరస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? అందుకే దీన్ని ఏమంటారంటే ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్ అంటున్నాను, దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషనే. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎవరిలో చేస్తారంటే ఎవరికైతే ఇన్సెమినేషన్ క్యాపబిలిటీ ఉండదో లేదా ఎవరిలో అయితే లో స్పర్మ్ కౌంట్ ఉంటుందో వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది యూజ్ అవుతుంది. అంటే సెమన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే హస్బెండ్ నుంచి కానీ లేదా హెల్దీ డోనార్ నుంచి కలెక్ట్ చేసేసి ఓకేనా ఫీమేల్ యొక్క యూటరస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అని కూడా అంటారు. సరోగసీ. ఉమెన్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ కన్సీవింగ్ ఆర్ ప్రొవైడింగ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో ఇన్ హర్ యూటరస్. ఏ ఉమెన్లో అయితే యూటరస్ డెవలప్మెంట్ అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ కోసం యూటరస్లో ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదో వాళ్ళ కోసం ఈ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుందన్న. ఓకేనా? అంటే ఉమెన్లో అన్నీ బాగానే ఉంటాయి, ఓవా బాగానే ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే యూటరస్లో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు. యూటరస్ ఏంటంటే డెవలపింగ్ ఎంబ్రియో కావాల్సిన సూటబుల్ ఎన్విరాన్మెంట్ వీళ్ళల్లో ఉండదు యూటరస్ లోపల. ఓకేనా? అది ఇప్పుడు వీళ్ళ కోసమని ఏం చేస్తారంటే ఓవమ్ని వైఫ్ నుంచి కానీ లేదా డోనార్ నుంచి, డోనార్స్ ఎవరైతే ఉంటారో ఓవాని ఇచ్చేవాళ్ళు వాళ్ళని డోనార్స్ అంటారు, వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తారు ఓవాని. స్పర్మ్స్ని కూడా హస్బెండ్ నుంచి కానీ లేదా మేల్ డోనార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేసి ఫెర్టిలైజేషన్ చేస్తారు ల్యాబొరేటరీ కండిషన్లో. చేసి జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ని ఏం చేస్తారంటే సరోగేట్ మదర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారన్న. సరోగేట్ మదర్ అంటే ఏంటి? సరోగేట్ మదర్ అంటే ఏం చెప్తామంటే ఏ ఉమెన్ హూ ప్రొవైడ్ హర్ యూటిరస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్స్ ఎంబ్రియో అండ్ క్యారీస్ ద బేబీ అంటిల్ డెలివరీ. ఎవరైతే ఏ ఉమెన్ అయితే వేరే మదర్ యొక్క వేరే వాళ్ళ యొక్క జైగోట్ని ఓకేనా వాళ్ళతో ఎంబ్రియోని లోపల ఇన్సర్ట్ చేసుకొని వాళ్ళు డెలివరీ వరకు క్యారీ చేస్తారో
వాళ్ళని ఏమంటారంటే సరోగేట్ మదర్ అంటారు నాన్న. అంటే ఎవరిలో అయితే యుట్రస్లో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సజెషన్ ఇస్తారు, సరోగేట్ మదర్కి ఇస్తారు. సరోగేటి మదర్ అంటే ఏం లేదు, అద్దె గర్భాలు అంటారు నాన్న. మొన్నటి వరకు బాగా ఫేమస్ అయినాయి అద్దె గర్భం అని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత మనీ అని ఇవి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ జైగోట్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళ యొక్క యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ డెలివరీ వరకు కూడా ఆ బేబీని క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళని సరోగేట్ మదర్ అంటారు. ఓకేనా. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అవుట్ సైడ్ ద బాడీకి అవుట్ సైడ్ గా ఫెర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటున్నాను. అంటే బాడీకి అవుట్ సైడ్ అంటే ల్యాబొరేటరీ కండిషన్లు. ఇన్ వివో ఫెర్టిలైజేషన్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విత్ ఇన్ ద ఫీమేల్. అంటే బాడీ లోపల ఫెర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఇన్ వివో ఫెర్టిలైజేషన్ అంటారు. ఓవరెక్టమీ అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఓవరీని సర్జికల్ గా రిమూవ్ చేస్తే ఏమంటారు అంటే దాన్ని ఓవరెక్టమీ అంటారు. క్యాస్ట్రేషన్ అంటే ఏంటంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ టెస్టిస్ ని ఏమంటారంటే క్యాస్ట్రేషన్ అంటున్నాను. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇన్ ద వరల్డ్ లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరంటే గనక బ్రౌన్ అన్న 1978. అది ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే దుర్గా. ఇండియాలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ నేమ్ ఏంటంటే దుర్గా. మనకేందంటే వీళ్ళు అలియాస్, దుర్గాకి అలియాస్ ఏం చెప్తారంటే అదర్ నేమ్ ఏంటంటే కానుప్రియా అగర్వాల్ అని చెప్తున్నాను. డాక్టర్ ఎవరంటే ఇండియాలో డాక్టర్ అంటే ఏది మనకి టెస్ట్ ట్యూబ్ చేసి బేబీని ఫామ్ చేసిన డాక్టర్ ఎవరంటే కనుక సుభాష్ ముఖర్జీ. ఎప్పుడు ఇండియాలో కూడా 1978లోనే. వరల్డ్ పాపులేషన్ డే జూలై 11. వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడంటే కనుక జూలై 11 జూలై 11. నెక్స్ట్ ఎజోస్పెర్మియా అంటే ఏం చెప్తామంటే ఎజోస్పెర్మియా అంటే కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్స్ కనుక కంప్లీట్ గా ఆబ్సెంట్ అయితే దాన్ని ఏమంటాం అంటే ఎజోస్పెర్మియా అంటాం. ఆలిగోస్పెర్మియా అంటే ఏం చెప్తామంటే డిక్రీజ్ స్పర్మ్ కౌంట్ కనుక డిక్రీజ్ అయితే వాళ్ళు ఏమంటాం అంటే ఆలిగోస్పెర్మియా అంటుందండి. ఏ స్పెర్మియా అంటే సెమెన్ అనేది పూర్తిగా ఆబ్సెంట్ అన్న, అంటే ఎజాక్యులేషన్ అనేది ఆబ్సెంట్. సెమెన్ రిలీజ్ అవుతుంది, దానిలో స్పర్మ్స్ ఉండవు, సెమెన్ ఉండవు, కానీ ఫ్లూయిడ్స్ ఉండవు వాటిలో. దాన్ని ఏమంటాం అంటే ఏ స్పెర్మియా అంటాం.